వాళ్ళ మెజర్మెంట్స్ ఏంటంటే వాళ్ళది ఫుల్ లెంత్ డ్రెస్ 41 మీటర్స్ వచ్చిందండి. అయితే ఇప్పుడు మనం దానికోసము పైన పార్ట్ కట్ చేసుకుంటున్నాము. దానికోసం నేను 14.5 ఇంచులు పొడవు తీసుకుంటున్నాను పైన పార్ట్ కోసము. అలాగే నెక్ కోసము 2.5 ఇంచులు తీసుకున్నాను. అలాగే అక్కడి నుంచి షోల్డర్ కోసము నెక్ దగ్గర నుంచి 3 ఇంచులు షోల్డర్ తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ పొడవు 6 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే వాళ్ళ చెస్ట్ లూజ్ 9.5 వచ్చింది. 9.5కి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కోసము నేనైతే 5 తీసుకున్నానండి. వాళ్ళు రౌండ్ నెక్ పెట్టమన్నారు, సో నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. అలాగే కింద నడుం దగ్గర కూడా పైన ఎంతైతే తీసుకున్నానో కింద కూడా సేమ్ అంతే తీసుకున్నానండి. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇక్కడ మనము ప్రిన్స్ కట్ డ్రెస్ కుట్టేటప్పుడు ఇక్కడ మధ్యలో కట్ చేసి కుడతాం కాబట్టి ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది. అందుకనేసి నేను పైన తీసుకున్నాను, కింద కూడా అంతే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. బ్యాక్ సైడ్ మనము ఫ్రంట్ బ్యాక్ సేమ్ కట్ చేసుకున్నాం కదండి నెక్. కానీ వీళ్ళు ఏమన్నారంటే బ్యాక్ సైడ్ మాకు కొంచెం ఎక్కువ డీప్ కావాలి అన్నారు. సో నేను బ్లౌజెస్కి పెట్టినట్టుగా 8.5 ఇంచు పెడుతున్నాను. చూసారు కదండి, నేనైతే బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ డీప్గా తీసుకున్నాను. అలాగే ఫ్రంట్లో లోతు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం అనేసి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ లోతు సరిగ్గా తీసుకోకపోతే డ్రెస్ మొత్తం వస్తుందండి. అందుకని డ్రెస్కైనా బ్లౌజెస్కైనా కంపల్సరీ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. కదండి, సేమ్ ఇలాగే మెయిన్ క్లాత్ పైన వేసుకొని మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం. చూసారు కదండి, నేనైతే క్లాత్ కట్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ నేను స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటానండి ఎక్స్ట్రాస్ అన్నీ. సో ఇప్పుడైతే నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందామండి. సారీ అండి, చెప్పడం మర్చిపోయాను. మనం ప్రిన్స్ కట్ చేస్తున్నాం కాబట్టి దానికోసం అనేసి మనం ఫ్రంట్ కూడా ప్రిన్స్ కట్ స్టైల్లో కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నానండి. అలాగే ఇలా పైన కూడా 4 ఇంచులతోని ఒక మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ అండ్ ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ 2 డాట్లని కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదండి, ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. చూసారు కదండి,
ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేదంటే ఇది కొంచెం అటు ఇటుగా అయినా కూడా ప్రిన్స్ కట్ షేప్ సరిగ్గా కనిపించదు. అండ్ ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇది రెండు జాయింట్ చేసినప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా షేప్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఇది ప్రిన్స్ కట్ ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనము స్లీవ్స్ కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకుంటున్నామండి. దానికోసము మనకి ఏంటంటే ఎల్బో కింది వరకు మాత్రమే స్లీవ్స్ కావాలి అన్నారు. సో దానికోసం అనేసి నేను 14 ఇంచులు మాత్రమే పొడవు తీసుకుంటున్నాను. చూడండి, ఇటు సేమ్ 14 ఇంచులు తీసుకున్నాను. దీనికి ఏంటంటే మనము ఎల్బో కిందికి స్లీవ్స్ పెడుతున్నాం కాబట్టి మనం ఈ డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలండి. అప్పుడైతేనే మనకి ఇక్కడ కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, మనకి ఆర్మ్ దగ్గర కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు దానికోసము షేప్ తీసుకోవడం కోసము ఒక 1.5 ఇంచు 1.5 ఇంచు అలా తీసుకోవాలండి. స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. లేదు అంటే ఇక్కడ నుంచి తీసుకున్నామంటే మనకి ఇక్కడ షేప్ కరెక్ట్గా రాదు. ఇలా 1.5 ఇంచు మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ షేప్ కరెక్ట్గా వస్తుంది షోల్డర్ దగ్గర. సో మనం ఇక్కడ నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ తీసుకుంటూ దీన్ని కలిపి వేసుకోవాలండి. వరకు దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా మనకి 10 ఇంచెస్ మాత్రమే ఉందండి. సో నేను 5 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది 4 మడతల మీద ఉంది కాబట్టి, మనకి డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 5 ఇంచులు తీసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా క్లాత్ కోసం అనేసి నేను 1.5 ఇంచు తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకున్నట్టు లైన్ డ్రా తీసుకున్నాను. దేనికైనా కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే తీసుకోవాలండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా రాని వాళ్ళకి ఒక్కొక్కసారి క్లాత్ చిన్నగా అవ్వడము తక్కువ పడుతుంది. సో అందుకనేసి కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. చూసారు కదండి, ఇలా స్లీవ్స్ కట్ చేసుకోవాలి. అండ్ నేను ఫ్రంట్ లోత్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి, ఇది స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మనం కింది పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాము. అండ్ దానికంటే కోసం కూడా మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. సో అది కూడా నేను చూపిస్తాను. సో కదండి, ఇలా స్లీవ్స్ కోసం అనేసి అయితే నేనైతే మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, మనకి వీళ్ళది ఫుల్ డ్రెస్ లెంత్ 41 ఇంచెస్ వచ్చింది. అందులో 14.5 ఇంచెస్ మనము పైన బాడీకి తీసుకున్నాము. అండ్ దాంట్లో మిగిలిన దాంట్లో మనకు 26.5 వస్తుంది. కానీ నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి, ఎందుకంటే పైన కింద కుట్టికి పోతుంది కదా. సో దానికోసం అనేసి నేను 26 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. సో మనం ఇలా మార్క్ చేసుకుందాము 26 ఇంచులని. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందామండి. సరే అండి, ఇది బాటమ్ పార్ట్. దీనికంటే మనం లైనింగ్ ఒక 2 ఇంచెస్ లోపలికి కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీనంతా కట్ చేసుకుంటే మనకి అంత లుక్ ఉండదు. సో దీనికంటే ఒక 2 ఇంచెస్ వరకు అయితే నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, మనము ప్రిన్స్ కట్ డ్రెస్ కట్ చేసుకోవడం ఎలాగో చూపించాను కదా.
ఇంతకీ నేను ఎంత క్లాత్ తీసుకున్నానో చెప్పలేదు కదా. నేను మొత్తం 3.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. అండ్ ఇది లైనింగ్ కూడా నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి. సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను కట్ చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సో నాకు ప్లీజ్ చెప్పండి. దాన్ని మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.